ఏమమ్మా లీలా, నీ కంటికి కూడా నేను రాక్షసుల్లాగా కనపడుతున్నాను. అక్కడ దేవి కష్టాలు పడుతుంటే నేను చూడలేనమ్మా. అందుకే వెళ్ళొద్దని చెప్పాను. మనం కాస్త బెట్టు చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అప్పుడు అందరం హాయిగా ఉండొచ్చు. బావా అభిమానం ఉన్నవాళ్ళు అన్న. అత్తవారింటి మోచేతి నీళ్ళు తాగడానికి ఇష్టపడే రకం కాదు. అయితే నేనే అభిమానం లేని వాడిని. వాళ్ళకి ఎంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి? నా మాట కాదని నా కూతురే నన్ను అవమానించి వాళ్ళతో చేతులు కలుపుతుంటే దేవకి నా గుండెల్లో రేపిన మంటలు ఇప్పటికీ చల్లారలేదు. చూడమ్మా, నువ్వు కూడా నాకు అన్యాయం చేయొద్దు. అన్ని ప్రాణాలు నీ మీదే పెట్టుకుని బతుకుతున్నాను. వాళ్ళ సంగతి మర్చిపోమ్మా. నా మాట కాదని అక్కడికి వెళ్ళావో తిరిగి వచ్చిన శవాన్ని చూస్తా. మీరు ఇంకా కొన్నాళ్ళు ఇంజక్షన్లు తీసుకోవాలి, లేకపోతే లాభం లేదు. అలాగే డాక్టర్ గారు. ఏమ్మా, ఈ రోజైనా డబ్బిస్తారా? 4-5 రోజుల్లో సర్దుతానండి. ఎన్నాళ్ళమ్మా వాయిదాలు? డబ్బిస్తే గానీ ఏమి చేయలేదు. అలా అనకండి డాక్టర్ గారు. ఆపదలో ఆదుకున్నారు, మీ ఉపకారం మర్చిపో. ఆ మాటలన్నీ అనవసరం. డబ్బిస్తేనే గానీ వైద్యం జరగదు. దేవకి, నేను ముందే చెప్పానుగా, వారిని కష్టపెట్టడం మనకు భావ్యం కాదని. జరగవలసింది ఏదో జరుగుతుంది. మీరేం దిగులు పడకండి, అదంతా నేను చూసుకుంటాను. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, దయచేసి వైద్యం మానకండి. ఈ రోజే మీకు డబ్బిస్తాను. ఏమ్మా, నా కోసం కబురు చేశారట్టుగా? అవును షావుకార్ గారు, మీరు మాకు చిన్న ఉపకారం చేయాలి. ఇలా రండి. చూడండి షావుకార్ గారు, మాకు డబ్బు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ రాముని తీసుకుని ఒక 100 రూపాయలు ఇవ్వండి. అమ్మో, ఈ బక్క ఎద్దుకు 100? నా బొంద, నేనేం బతుకుతాను తల్లి. కావాలంటే 50 రూపాయలు ఇస్తాను. ఆ పైన నా తరం కాదు తల్లి. వస్తానమ్మా. ఆగండి, అలాగే ఇవ్వండి. ఎందుకైనా మంచిది, 2 సార్లు లెక్క చూసుకోండి, సరిపోతుంది. తీసుకెళ్ళండి. రాముడు, మీరా? మీరా మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మా ఇల్లు మీకు ఎలా తెలిసింది? అందమైన అమ్మాయి ఇల్లు తెలుసుకోవటం 6 నిమిషం. ఆకాశ మార్గంలో అలా 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 వెళ్తుంటే మెరుస్తూ మీరు కనిపించారు. చచ్చినట్టు దిగి వచ్చాను. థ్యాంక్ యూ. మిస్టర్, ఏమిటి అల్లరి? మర్యాదగా బయటకు వెళ్తారా లేక నౌకలు పిలవమంటారా? చూడు మిస్, ఏమిటి అన్యాయం? మర్యాదగా నా బాకీ తెలుస్తారా లేదా కోర్టులో దావా వేయమంటారా? ఓ మై గాడ్, దిక్కుమాలని 8 పైసలు. చూడండి, మా నాన్నగారు వస్తే బాగుండదు. కుటుంబరావు మీ నాన్నగారా? చెప్పరే, ఆయన చాలా మంచివారు. పాపం మీరే. సంతోషించాం గాని 8 పైసలు తెచ్చి తగలేస్తా గానీ ముందు గేట్ అవతలకెళ్ళి నుంచోండి ప్లీజ్. తీరా గేట్ దాటాక మీరు రాకపోతే? నువ్వెక్కడ దొరికావయ్యా నక్షత్రకులాగా? వస్తానంటున్నాగా, వెళ్ళు. లే ఏ లోకరా నాయన, ఇది అప్పిచ్చే వరకు ఇంద్రుడు, ఆ తర్వాత నక్షత్రకుడు. ఎవరా మనిషి? నమస్కారం అండి. ఎవరు? నేనేనండి, ప్రకాష్. ఆ రోజు ఎయిర్పోర్ట్ వెళ్ళి దారిలో కలిసాను. ప్రకాష్, కూర్చో. అమ్మాయి తెలుసా? తెలీదు నాన్న. తెలియకపోవడం అంటే ప్రకాష్ అని గ్రాడ్యుయేట్, చాలా తెలివైన కుర్రాడు. మా అమ్మాయి లీలా. ఏం చదువుతున్నామ్మా? మెడిసిన్. మెడిసిన్. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. నాన్న, మీరేదో పొరపాటు ఉంటారు. అయి ఉండొచ్చు. ఆవిడ కూడా సరిగ్గా మీలాగే ఉంటారు. ఒకసారి 8 పైసలు నాకు అప్పించారు. ఆ బాగా ఎప్పుడు తీర్చేద్దామని తిరుగుతున్నాయి.
భలేవాడివయ్యా నువ్వు. ఆ నిజాయితీ నేర్పు నీ దగ్గర ఉంది కనుక నేను సెలెక్ట్ చేశాను. మా ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. రేపు వచ్చి జాయిన్ గా నెలకు 300 జీతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ థ్యాంక్స్ నాకు అక్కర్లేదు, పని మాత్రం ఖచ్చితంగా చేయి. నమస్కారం. టాటా. ఎందుకు అలా ఆరాటపడతావు దేవకి? ఆ డాక్టర్ ఇంకా రాడు. లేదండి, ఈ రోజు తప్పకుండా వస్తా అన్నాడు. ఎందుకు వస్తాడు నీ పిచ్చిగాని? మన దగ్గర డబ్బంతా అయిపోయిందని ఆయనకి తెలుసు. పేదవాళ్ళ ఇళ్ల మీద గెద్దలు కూడా వాళ్ళ. పోనీ పక్క ఊళ్ళో ఇంకో మంచి డాక్టర్ ఉన్నట్ట, ఆయన కబురు చేద్దామా? ఆయనకైనా డబ్బు వద్దు. ఈ దిక్కుమాల రోగం మనల్ని చెల్లా పట్టుకుంది. నా రాముణ్ణి కూడా నాకు దూరం చేసింది. ఇక్కడ మీరు చస్తేనే గాని మనకి ఈ దరిద్రం వదులుతుంది. ఎప్పుడు అలాంటి మాట్లాడకండి. చూడండి, మీరు తప్పకుండా కోలుకుంటారు. మళ్ళీ మామూలు మనిషిలా లేచి తిరుగుతారు. నా మాట నమ్మండి. డబ్బు కోసం మీరేం దిగులు పడద్దు. 4 ఏళ్లలో దాసి పనైనా చేసి నేను తీసుకొస్తాను. నువ్వు దర్శనం చేస్తావు. ఇంట్లో అపూర్వంగా పెరిగిన నీ చేత దాసి పని చేయించదు. వద్దు దేవ్, వద్దు. నాకు ఏ మందులు మాకు వద్దు. ఏమండి, మీరలా ఆవేశపడకండి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. అర్థం లేని అభిమానాలతో జీవితాలు పాడు చేసుకోవడం మంచి పనా చెప్పండి? ఒళ్ళొంచి కష్టపడి దాసి పని చేయడం ఎన్నటికీ అవమానం కాదు. మీకోసం, మీ ఆరోగ్యం కోసం నేను పాటు పడ్డం తప్ప. మీరు సుఖంగా ఉంటేనే నాకు ఆనందం. దేవకి, నిన్ను చాలా సుఖపెడుతున్నాను కదా. అదిగో ఆ మాటలే అనొద్దు. చూడండి, మిమ్మల్ని నా కనుపాపలా కాపాడుకోవడమే భార్యగా నా కర్తవ్యం. అందుకే ఈ చొరవ తీసుకుని మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా మాట కాదనకండి. ప్రయత్నిస్తే దాసి పని ఇప్పించే ధర్మాత్ములే దొరకపోరు ఇక్కడ. ఇన్సల్ట్! ఇక్కడ ధర్మాత్ములే లేరంటే ఇండియాకే తినడం. శేషు, రా కూర్చో. ఇన్నాళ్ళ బట్టి ఎక్కడికి పోయా? ఏం చెప్పమంటావు? ఆ రోజు నీకు దెబ్బ తగిలినప్పుడు ఇంటి దగ్గర దిగబెట్టిపోయాను.